హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైడియస్ మూవీ రివ్యూ. ఇంకా నిన్నైతే వెనస్డే సీజన్ 2 ఫస్ట్ టర్మ్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా నాకు నచ్చిన టాప్ 5 వెబ్ సిరీస్లో వెనస్డే కూడా అయితే ఒకటి. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ నుంచి అయితే సెకండ్ సీజన్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ సెకండ్ సీజన్లో ఫస్ట్ టర్మ్ ఎలా ఉంది, అసలు ఆ సస్పెన్షన్ క్యారీ చేసిందా లేదా, ఫస్ట్ సీజన్ని మ్యాచ్ అయ్యే రేంజ్లో ఉందా లేదా, హైప్ని క్రియేట్ చేసిందా లేదా, ఇంకా అంతేకాకుండా మంచిగా చూడొచ్చా లేదో కూడా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే వెంటనే అయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అలాగే ఇంకా మూవీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా వెనస్డే సీజన్ 2 ఫస్ట్ టర్మ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ ఫస్ట్ టర్మ్ అయితే మొత్తం 4 సీజన్స్ అంటే 4 ఎపిసోడ్స్ అయితే వదిలారు. ఇంకా ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే చాలా ఎంగేజింగ్గా, అంతేకాకుండా చాలా సస్పెన్షన్గా, స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా అనిపించాయి నాకైతే. అంటే ఎక్కడైతే బోర్ అనేది అనిపించలేదు. ఇంకా ఇది మొత్తం రన్ టైం కూడా ఒక 4 అవర్స్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేసే ఆలోచన కూడా అయితే రాలేదు, అంత బాగా అయితే ఉంది. అసలు ఫస్ట్ సీజన్లో ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది నాకైతే. ఎక్కడైతే జస్ట్ బోర్ కూడా అయితే అనిపించలేదు. మూవీ మొత్తం అయితే చాలా ఎంగేజింగ్గా, చాలా అంటే చాలా బాగా అనిపించింది వెబ్ సిరీస్ అయితే మాత్రం. ఇంకా ఈ సీజన్ 2 ఫస్ట్ టర్మ్ ఫ్లాట్ వచ్చేసి, ఇంకా దీంట్లో వెనస్డే పాటు ఇంకొక అమ్మాయి రూమ్మేట్గా ఉంటుంది కదా, ఆ అమ్మాయి అయితే చనిపోతుందని అయితే వెనస్డేకి అయితే తన దివ్యజిస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాంట్లో అయితే కనపడుతుంది. అండ్ అది చనిపోవడం కూడా తన వల్లే, అంటే వెనస్డే వల్ల అయితే చనిపోద్ది. అసలు ఎందుకు చనిపోద్ది, అసలు ఎవరు చంపుతారు అనే దాని మీదే ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం అయితే జరుగుద్ది. ఇంకా దీంట్లో అయితే ఇంకా వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అసలు ఈ వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళకి అయితే, అంటే సీజన్ 1 నచ్చిన వాళ్ళకి ఈ ఫస్ట్ టర్మ్ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా అయితే 4 ఎపిసోడ్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. 4 అవర్స్ రన్ టైం ఉన్నా కానీ ఎక్కడైతే అసలు బోర్ కొట్టలేదు. ఇంకా ఆ టైం అంటే ఆ టైటిల్ కార్డ్ తీసేసిన 3.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇంకా అది కూడా అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే స్కిప్ చేయాలన్న ఆలోచన కూడా అయితే రాలేదు, అంత బాగా అనిపించింది వెబ్ సిరీస్ అయితే. ఇంకా దీంట్లో కలర్ గ్రేడింగ్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటైతే చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా సస్పెన్స్ కూడా అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫస్ట్గా అయితే సీజన్ 1లో ఉన్న సస్పెన్స్ని సీజన్ 2లో కూడా అదే రేంజ్లో క్యారీ చేసిండ్రు. దాంట్లో అయితే మూవీ టీం అయితే బాగా సక్సెస్ అయింది అనేది చెప్పొచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరైతే చాలా బాగా ఇది చేసిండ్రు. ఇంకా మెయిన్ యాక్టర్స్ అయిన హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది యాక్టింగ్ అయితే. సీజన్ 1లో ఏ రేంజ్లో ఉందో సీజన్ 2లో కూడా అదే రేంజ్లో అయితే అనిపించింది నాకైతే. ఎక్కడ అయితే మాత్రం డిసప్పాయింట్ చేసిందని అయితే అనిపించలేదు. ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా అయితే పరిచయం చేసిండ్రు. ఇంకా వాళ్ళు కూడా అయితే చాలా బాగానే యాక్ట్ చేసిండ్రు. ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే అనిపించలేదు నాకైతే. ఇంకా ఓవరాల్గా ఒక్క ముక్కల వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ వెబ్ సిరీస్ అనేది చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే బోర్ లేకుండా, ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా మంచిగా ఎంగేజ్ చేసింది సిరీస్ అయితే. ఇంకా ఓవరాల్గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్ అయితే మాత్రం. ఇంకా సెకండ్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా మీలో ఎంతమంది వెనస్డే సీజన్ 2 ఫస్ట్ టర్మ్ చూసిండ్రో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు కానీ ఎలా అనిపించిందో కూడా అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇంకా వెనస్డే సీజన్ 2 రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.